ఆంధ్ర రాష్ట్రానికి దొరుకుతా ఉంటే with a special incentive, with interstate transmission charges waiver. You know how much ento telusa interstate transmission charges? Maro ₹2 per unit. This is also equally important. Everybody should know this. The impact of a special incentive అనేది ఏమిటి అని అంటే the impact of that అనేది అర్థం కావాలి అందరికీ. 4 లక్షల రూపాయలు per megawatt per month. అప్రాక్సిమేట్లీ 4.5 లక్షల ఒక రవ్వ అటు ఇటుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. Almost 50 lakhs approximately per year per megawatt, which is when converted into per unit, it is ₹1.98 per unit is interstate transmission charges, the impact of interstate transmission charges. The most important aspect. ఎందుకనంటే ఈరోజు ఇంత మంచి ఆఫర్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ₹2.49 cheapest Andhra Pradesh has ever seen offer with interstate transmission charges waived off. Atmanirbhar ani solar manufacturing within the country ni promote chese dani kosamani central government production linked incentives kinda గొప్ప అడుగు వేసింది. మనల్ని భాగస్వాములను చేస్తూ ఇంత మంచి లెటర్ మనకిస్తే నేను ఈ లెటర్ను పక్కన పడేసి నింటే నన్ను ఏమనిందరు, ఇదే మనుషులు నన్ను ఏమనిందరు? One should seriously ask these questions themselves. నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా. మై డ్రీమ్ ఈజ్ టు చేంజ్ లైఫ్స్. సంపద సృష్టి అనేది నా కళ్ళ ముందర 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా. ద సేవింగ్స్ అలోన్ వాట్ అదర్వైజ్ ఐ వుడ్ బి పేయింగ్ 1,10,000 crores in 25 years. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక రోల్ మోడల్ కేసు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే సఖి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు, ₹2.61. ఇది ఆగస్టు. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం, అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే
ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు 4 అడుగులు ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి ఏమంటారు సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు తెలియజేశాను. ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన ఇదేనో అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను, మా అభిప్రాయం తెలియజేస్తాను. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీకి వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా అవునా చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా